వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలామంది కథలు రాస్తూ ఉంటారు, చాలామందికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు. మరి ఇలాంటి టాలెంట్స్తో మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. #ADV బ్రాండింగ్ కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి అఖిల్ కంటెంట్ రైటర్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఈ కంటెంట్ రైటర్ రోల్ అనేది ఎలా ప్లే చేస్తుంది, దీనికి ఎవరు అప్రోచ్ అవుతారు, క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, దీనికి స్పెషల్గా ఏమైనా కోర్స్ తీసుకొని ఇందులోకి ఎంటర్ అవ్వాలా, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం అఖిల్తో గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నేను #ADVలో యాజ్ అ కంటెంట్ రైటర్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ నా వర్క్ వచ్చేసి కంటెంట్ రాయడం, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, వ్యూవర్ ఎలా చూడాలి అనేది డిసైడ్ చేసే బాధ్యత ఒక కంటెంట్ రైటర్ మీద ఉంటుంది. సో 1 year నుంచి ఇక్కడ యాజ్ అ టీమ్ లీడ్ కమ్ కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. అఖిల్ గారు, ఓకే, అసలు కంటెంట్ రైటర్ అంటే ఎవరు, కంటెంట్ రైటర్ రోల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కంటెంట్ రైటర్ అంటే నేను చెప్పినట్టుగా చాలామంది స్క్రిప్ట్స్ రాస్తారు, కథలు రాస్తూ ఉంటారు. సో బయట చూస్తే చాలా రంగాల్లో ఈ కంటెంట్ రైటింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము. మరి కమింగ్ టు డిజిటల్ మార్కెటింగ్లో ఈ కంటెంట్ రైటింగ్ అంటే అసలు దాని రోల్ ఎలా ఉంటుంది, ఎవరు అప్రోచ్ అవుతారు? కంటెంట్ రైటింగ్ అంటే విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్. అంటే ఒక వ్యూవర్ ఏం చూడాలి, అది ఎలా డిజైన్ చేయాలి, ఎలా రాయాలి అనే బాధ్యత కంటెంట్ రైటర్ మీద ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎవరైనా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు, స్కిట్స్ రాసే వాళ్ళు చేయొచ్చు, అందరు చేయొచ్చు. కాకపోతే ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తారు, కస్టమర్కి మనం ఏం చూపించాలనుకుంటున్నాం, మన ప్రోడక్ట్ ఏంటి, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని రాసేదాన్ని కంటెంట్ రైటింగ్ అంటారు. సో ఇది ఎలా అప్రోచ్ అయ్యానంటే, నేను బేసికల్గా నాకు చిన్నప్పటి నుంచి స్టోరీస్ చదవడం కానీ ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటుంటే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక ఐడియా ఏదంటే, ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ను ఉంది, ఆ పెన్నుని ఇలా వీళ్ళకి అమ్మాలనుకుంటున్నాను, సో ఇది ఎలా అమ్మాలి అని మార్కెటింగ్ సైడ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ సైడ్ రావచ్చు. సపోజ్ మీకు ఓన్లీ స్టోరీ టెల్లింగే కావాలి, నేను ఓన్లీ స్టోరీ చెప్తాను, నాకు ఇది అంత ఇంట్రెస్ట్ లేదంటే మీరు అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. మీడియా కానీ స్టోరీ టెల్లింగ్ కానీ అటు సైడ్ వెళ్ళొచ్చు. మీకు మార్కెటింగ్ కూడా చేయాలి, మార్కెటింగ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు కంటెంట్ రైటర్ కమ్ డిజిటల్ మార్కెటింగ్గా ఇటు సైడ్ రావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ని, సో మీరు చెప్పారు ఇప్పుడు బిజినెస్ పరంగా ఉంటుంది అనేసి, అంటే ఒక కస్టమర్ వచ్చి బిజినెస్ పరంగా మీ దగ్గరికి ఏదైనా చెప్పినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ రాయడం, అంటే దానికి స్కిల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ మీరు యూజ్ చేస్తారు? అంటే సింపుల్ అండి, కంటెంట్ రైటింగ్ అంటే మీరు ఫస్ట్ కస్టమర్ మైండ్ సెట్లో ఆలోచించాలి. మీరు సపోజ్ ఒక పెన్ కొన్నాం అనుకుంటున్నారు, ఆ పెన్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, అది మీరు ఫస్ట్ దాన్నే క్యాచ్ చేస్తారు కదా. సో అది అట్రాక్టివ్గా రాయాలి. పెన్ అనే కాదు, ఏదైనా సోషల్ మీడియా పోస్టర్ కానీ, ఇప్పుడు సపోజ్ #ADV ఉంది, ఇక్కడ వేరియస్ క్లయింట్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇప్పుడు మీలాంటి సుమన్ టీవీ ఛానల్ ఉంటుంది. సో ఇలా ఈ 3 ఆస్పెక్ట్స్కి 3 డిఫరెంట్ టైప్స్గా రాస్తారు అనమాట. హాస్పిటల్లో టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు, గూగుల్లో కానీ సెర్చ్ ఇంజిన్లో కానీ. సో ఈ అంతా మైండ్ సెట్ ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. సో ఈ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి మనం చాలా టూల్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి SEO అంటారు. SEO అంటే SEO కంటెంట్ రైటింగ్. బేసికలీ డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సింది SEO కంటెంట్ రైటింగ్. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మీరు సపోజ్ సుమన్ టీవీ అని సెర్చ్ చేయరు, ఎడ్యుకేషనల్ ఛానల్ని సెర్చ్ చేశారు అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ ఛానల్ని సెర్చ్ చేయగానే సుమన్ టీవీ అని ఫస్ట్ రావాలి. అది రావడానికి మనం ఏమేమి కంటెంట్ రాయాలి, ఒక సుమన్ టీవీ వెబ్సైట్లో ఏం రాయాలి, ఇలా. సో సుమన్ టీవీ కనే కాదు, #ADV కూడా అంతే. బెస్ట్ బ్రాండింగ్ ఏజెన్సీ అని కొట్టినాం అనుకోండి, ఫస్ట్ #ADV రావాలి. సో ఇలా రావాలంటే మనం ఎలాంటి కంటెంట్ రాయాలి, కస్టమర్కి ఏం కావాలనుకుంటున్నారు, కస్టమర్కి ఏం కావాలి, అలా ఆలోచించి రాయాలి. అంటే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గూగుల్లో టైప్ చేస్తే ఇమీడియట్లీ అతనిది అప్రోచ్ అవ్వాలి, అక్కడ ఎక్స్పోజ్ అయిపోవాలి ఇమీడియట్లీ. సో అలా ఎలా ఎక్స్పోజ్ అవుతుంది అనేది మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓకే, ఆలోచించి రాయాలి. ఓకే, సో దట్ ఈస్ అంటే కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ రైటింగ్ లేకపోతే వీడియో ఎడిటింగ్ లేదు, గ్రాఫిక్ డిజైనింగ్ లేదు, ఏది లేదు. నేను కంటెంట్ రాస్తేనే సోషల్ మీడియా పోస్టర్ అయినా డిజైన్ చేయొచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ అయినా చేయొచ్చు, ఏదైనా సరే. కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద డిపెండ్ అయ్యే ఇదంతా ఉంటుంది అంటారు. కంటెంట్ రైటింగ్ లేకపోతే ఏమీ లేదు, ఇవన్నీ కావు. ఓకే, సో ఎవ్వరు ఏం చేయాలన్నా కంటెంట్ రైటర్ ఫస్ట్ వాళ్ళకి గైడెన్స్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఫస్ట్ మనం వాళ్ళకు ఒక ప్రివ్యూ లాగా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా ఇవ్వాలి. సో నాకు ఈ పోస్టర్ ఇలా ఉండాలి, ఈ డిజైన్ ఇలా చేయాలి,
అని చెప్పాలన్నమాట. ఓకే. సో మీరు కంటెంట్ రైటింగ్ రాయడానికి ఏమైనా కోర్స్ ఉంటుందా? అంటే ఇందులో డిజిటల్ మార్కెటింగ్ లో వీళ్ళు రావాలంటే మన స్పెషలైజేషన్స్ తీసుకుని రావాలా, లేకపోతే ఓన్లీ రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వచ్చా? అంటే రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, కాకపోతే దీనికి కూడా కోర్సెస్ ఉంటాయి. మనం మామూలుగా గూగుల్లో టైప్ చేసి ఫ్రీ కోర్సెస్ చాలా ఉంటాయి. హౌ టు బికమ్ ఏ కంటెంట్ రైటర్ అని సెర్చ్ చేసిన చాలా కోర్సెస్ ఉంటాయి. కంటెంట్ రైటింగ్ ఫర్ బిగినర్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం వీళ్ళకి వెళ్ళి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఐడియా ఉందనుకోండి, మీరే స్టార్ట్ చేయొచ్చు అట్లా. సో కాపీ రైటర్ కి కంటెంట్ రైటర్ కి అసలు డిఫరెన్స్ ఏమంటారు? చాలా మంది ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాపీ రైటర్ అంటే మీది ఒక ప్రోడక్ట్ ఉంది, వాడి ఉద్దేశం ఏంటంటే ఆ ప్రోడక్ట్ ని సెల్ చేయాలి, ఏదో ఒకటి చేసి ఆ ప్రోడక్ట్ ని సెల్ చేయాలి, డైరెక్ట్ పుష్ చేసేస్తాడు. అదే కంటెంట్ రైటర్ అనుకోండి, మా దగ్గర ఈ సర్వీసెస్ ఉంటాయి, ఈ సో అండ్ సో ప్రోడక్ట్ ఉంటుంది, సో దీన్ని సేల్ కాకుండా ఇండైరెక్ట్ సేల్ చేస్తాడు అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. కాపీ రైటర్ వచ్చేసి వాని ఇంటెన్షన్ మొత్తం, ఇంకా మన కస్టమర్ ఎవరు అదే సంబంధం ఉండదు, జస్ట్ సేల్ చేయాలి. అదే కంటెంట్ రైటర్ అనుకోండి, కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, కస్టమర్కి ఏం కావాలి, అలా చెప్పుకుంటూ దాంతోపాటు సేల్ చేస్తారు. సో మీరు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారు, ఈ ఫీల్డ్ లో ఉన్నారు, కంటెంట్ రైటర్ గా చేస్తున్నారు అన్నారు కదా. సో మీరు ఇప్పటివరకు ఎలాంటి కంటెంట్స్ రాశారు, మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? యాక్చువల్గా నేను హ్యాష్ ఐడికి వచ్చి ఒక 1.5 year అవుతుందండి. ఈ 1.5 yearలో హ్యాష్ ఐడి అంటే ఏంటంటే టూ ఫీల్డ్స్ స్పెషలైజేషన్ చేస్తాం. ఏంటంటే మా విజన్ అనేది క్లియర్, మేము ఓన్లీ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేస్తాం. సో హాస్పిటల్స్లో సపోజ్ మనకి నిన్న నిఫా వైరస్ వచ్చింది. సో నిఫా వైరస్ అంటే ఏంటి, అలా మళ్ళీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇప్పుడు AI, చాట్ జీపీటీ, వీటన్ని గురించి మనం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడమే ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులో కంటెంట్ రైటింగ్లో ఎడిటింగ్ స్కిల్స్కి కంటెంట్ రైటింగ్ స్కిల్స్కి సో ఫస్ట్ మీకు క్లియర్ చేస్తానండి. కంటెంట్ రైటర్కి ఎడిటింగ్ స్కిల్స్ కావాలా వద్దా అంటే నార్మల్గా కావాలి. అంటే ఇప్పుడు ఈ క్లిప్ ఉంది, సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ఇస్తున్నాను, ఈ వీడియోలో ఏమేమి అవసరం లేదు, ఇది కంటెంట్ రైటర్ చూస్తాడు. ఫస్ట్ చూసి అరే ఇక్కడ కొంచెం సోది ఉంది, ఇది అవసరం లేదు, ఇది తీసేయండి అని చెప్తాడు అనమాట. సో కంటెంట్ రైటర్కి గ్రాఫిక్ డిజైనింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా కొంచెం ఐడియా ఉంటే చాలు. వాళ్ళకి కంపల్సరీ ఇది మొత్తం రావాలి అని అయితే అవసరం లేదు, కొంచెం ఐడియా ఉంటే చాలు. అచ్చా. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఇంటర్ అయిపోయాక 10th అయిపోయినాక ఖాళీగా ఉంటారు. అంటే ఇలాంటి స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు దీనికి అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు వాళ్ళకి? ఓకే, ఫస్ట్ థింగ్ అండి, మీకు కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి, నా దగ్గర ఇది ఉండాలి, నాకు ఇది అంతా అవసరం లేదు. మీకు ఇంగ్లీష్ రావడం కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, గూగుల్ డాక్యుమెంట్స్ ఉంది, అది ఫోన్లో కూడా ఉంటుంది. గూగుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేయండి, మీకు ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాయొచ్చు, రాకపోతే ఓపెన్ చేసి వాయిస్ నోట్స్ ఉంటాయి, వాయిస్ నోట్ ఓపెన్ చేసి మీ ఆలోచన అంటే మీ మైండ్లో ఏం తిరుగుతుంది అది రికార్డ్ చేసినాక గూగుల్లో మీకు ఇంగ్లీష్లో రాసి పెడుతుంది. సో అలా అనమాట, ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో ఎవరైనా కంటెంట్ రైటర్ అవ్వచ్చు, అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. కాకపోతే అంటే నేర్చుకునే కొద్దీ తెలుస్తుంటుంది అనమాట, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు, ఇంకా వర్కౌట్ కావాలంటే మనం ఏం చేయాలి. అలా దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ అండి, మీరు ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేయొద్దు. ఫస్ట్ ఇలాంటి హ్యాష్ ఐడి ఇలాంటి ఏజెన్సీకి వస్తే ఏ ఫీల్డ్ ఎలా ఉంటుంది, హాస్పిటల్ ఫీల్డ్ ఏంటి, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఏంటి, ఇప్పుడు మీడియా ఫీల్డ్ ఏంటి, ఇలా మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినాక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాక అప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు మొత్తం నాకు అంత వచ్చేసింది అని చేసిరు అనుకోండి, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మీరు మొత్తం కొంచెం నేర్చుకొని అప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ కానీ ఏదైనా చేయొచ్చు. యాజ్ ఏ స్టార్టింగ్ బేసిక్ కెరియర్గా అయితే ఇదైతే వండర్ఫుల్ ఫ్యూచర్ అని చెప్తాను నేనైతే. ఓకే, దీని సాలరీస్ ఎలా ఉంటాయి అంటారు? అంటే సాలరీస్ వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ఏజెన్సీస్, యాషెడ్ ఇలాంటి ఏజెన్సీస్లో చేసాం అనుకోండి, అరౌండ్ 20,000 అనుకోండి స్టార్టింగ్ బేసిక్. ఓకే, లేదు మీరు ఇంకా ప్రొఫెషనల్గా చాలా మంచిగా చేయాలనుకుంటే 30,000-35,000 కూడా వస్తున్నాయి. కాకపోతే అది చాలా ప్రొఫెషనల్ అనుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకైతే 20,000 అలా వస్తుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు అఖిల్ గారు? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ రైటర్గా రావాలనుకుని చాలా మంది ఇప్పుడు మీరు మిమ్మల్ని చూస్తారు, మీరు చెప్పే విధానం ఇవన్నీ చూసి అనుకుంటారు నేను కూడా డిజిటల్ మార్కెటింగ్లో అయితే కంటెంట్ రైటింగ్ రాయొచ్చు, వెళ్ళి నాకు స్కిల్స్ ఉన్నాయని అనుకుంటారు కదా. వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇలాంటి సైట్స్కి రావాలన్నా వాళ్ళకి వే ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఏం లేదండి, మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ రెజ్యూమ్లో మీరు ఆర్టికల్స్ రాయాలి. హాస్పిటల్ ఫీల్డ్ గురించి ఆర్టికల్ రాయండి, మీడియా ఫీల్డ్ గురించి ఆర్టికల్ రాయండి, ఇంకా సో అండ్ సో ఫీల్డ్ నుంచి ఒక 5 ఆర్టికల్స్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఆర్టికల్స్ రాయండి,
అప్రోచ్ అవ్వండి, కంపెనీస్కి అప్రోచ్ అయ్యి, సో ఈ ఆర్టికల్ రాశాను, ఎలా ఉంది చెప్పండి. సో వాళ్ళు కూడా ఆర్టికల్ చూసి సరే ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇది మనకి యూజ్ అవుతుంది, ఇలాంటిది నేను కొత్తగా చూస్తున్నాను, సో అలా ఉంటే ఈజీగా తీసేసుకుంటారు. జాబ్ దొరకడం అనేది ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఎవరికైనా ఈజీగా జాబ్ వస్తుంది. కానీ జాబ్ వచ్చినాక మీరు ఎంత నాలెడ్జ్ ఏం చేస్తారు, దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా వీడియో ఎడిటింగ్ అయినా, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా, బేస్డ్ ఆన్ కంటెంట్ రైటింగ్, ఏదైనా డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ రైటింగ్ అనేది హార్ట్ లాగా. కంటెంట్ రైటింగ్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ లేదు. సో కంటెంట్ రైటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు మీరు. చాలా కాదు, అది ఇంపార్టెంట్ చెప్పడానికి ఏముంది, విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కంటెంట్ రైటర్ ఇవ్వాలి వాళ్ళకి వర్క్. ఇప్పుడు సపోజ్ రేపు దసరా వస్తుంది, దసరాకి ఎలాంటి పోస్టర్ వేయాలి, హాస్పిటల్కి ఏ పోస్టర్ వేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఏ పోస్టర్ వేయాలి, సో వాళ్ళకి కంటెంట్ రైటరే ఇస్తాడు. సో దసరా వస్తుంది, ఎడ్యుకేషన్కి ఇలా కంటెంట్ ఇవి, హాస్పిటల్కి ఇలా, అట్లా. సో ఎవరు ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కంటెంట్ రైటర్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అఖిల్ గారు, మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ రైటర్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.